నేటి బాలలే రేపటి పౌరులు. అమ్మ నాన్న అందరూ ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి, చదువుకుంటారు, మంచిగా ఆడుకుంటారు. కానీ ఎవరీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి వాళ్ళనే ఛాంపియన్లా తయారు చేస్తుంది సిటీలోని పలు జువెనైల్ హోమ్స్. అలాంటి హోమ్స్పై స్పెషల్ స్టోరీ. ప్రజెంట్ మనం బోరంపేటలోని స్పెషల్ హోమ్లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు సూపరింటెండెంట్ గారు ఉన్నారు. హాయ్ సార్. అంటే ఇక్కడ చాలామంది వివిధ శిక్షలు అనుభవించిన వాళ్ళు వస్తున్నారు అంటున్నారు కదా, వాళ్ళకి ఎలా ఉంది ఇక్కడ? అంటే ట్రైనింగ్ స్పోర్ట్స్లో కూడా యాక్టివిటీస్లో ఇస్తామంటున్నారు. సో ఏ స్పోర్ట్స్లో ఇస్తున్నారు ట్రైనింగ్? అంటే బేసికల్గా ఇక్కడ మనకి ఎంటైర్ తెలంగాణకి సంబంధించి ఇది ఒక్కటే స్పెషల్ హోమ్ ఉన్నది. ఇక్కడ ఎట్లా అంటే వివిధ బోర్డ్స్ నుంచి శిక్ష అంటే వీళ్ళ నేరం రుజువై శిక్ష పడిన తర్వాత మన దగ్గరకు వస్తారు. సో ఇక్కడ వీళ్ళకి వచ్చిన వెంటనే వీళ్ళకు మనము డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వీళ్ళకు మనము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకు స్పోర్ట్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఇక్కడ మనకు స్పోర్ట్స్లో వచ్చేసి ఇండోర్ గేమ్స్కి సంబంధించి క్యారమ్ బోర్డులో వీళ్ళని మనము ఒక స్పెషల్ కోచ్ని పెట్టి వీళ్ళని ట్రైనింగ్ ఇప్పించి ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో కూడా బాగా ఎక్సెల్ అయ్యారు. అండ్ రీసెంట్గా మేము యంగిస్తాన్ ఫౌండేషన్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ సౌజన్యంతో మనము ఈ మల్టీపర్పస్ స్టేడియం కూడా కట్టడం జరిగింది. దీంట్లో మనకి ఇప్పుడు బేసిక్గా అయితే మనము బాస్కెట్బాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వాలీబాల్ కూడా ప్లాన్ చేసినాము. సో అంటే డిఫరెంట్ బ్యాచెస్గా ఒక బ్యాచ్ వాలీబాల్లో ట్రైన్ అవుతున్నారు, ఒక బ్యాచ్ బాస్కెట్బాల్లో ట్రైనింగ్ అవుతున్నారు. ఇవే కాకుండా ఇంకా మనకు వివిధ రంగాలలో కూడా పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వాళ్ళని అడ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చే పిల్లవాళ్ళది ఒక్కొక్క పిల్లవాడిది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. బిహేవియర్ కావచ్చు, అందరితో కలిసి ఉండడం కావచ్చు. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు అవన్నీ? బేసికల్గా వీళ్ళకి ఫస్ట్ రాగానే ఇక్కడ మనం ఫస్ట్ 14 days వీళ్ళది అబ్జర్వేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే బఫర్ టైం అంటాము. ఈ 14 daysలో వీళ్ళకి మనము ఎట్లా చేస్తామంటే హోమ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. అసలు బయటకి ఇక్కడికి తేడా ఏంటి, ఇక్కడ మనం పాటించాల్సిన రూల్స్ ఏంటి, మీ బాధ్యతలు ఏంటి, హక్కులు ఏంటి, ఇవన్నీ ఒక బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే కొన్ని సందర్భాలలో పిల్లలకి ఏం జరుగుతుందంటే ఓన్లీ 3 months అని చెప్పి ఎవరైతే ఎస్కాట్ పోలీసు ఉంటారో వాళ్ళని మభ్యపెట్టి తీసుకొని వస్తారు. 3 నెలలేరా మీకు అక్కడ రండి అని. యాక్చువల్లీ ఇక్కడ వచ్చి చూస్తే అది 2 years ఉంటుంది. వాళ్ళు బాగా డిస్టర్బ్ అయిపోతారు. సో అవి ఫస్ట్ వాళ్ళకి జడ్జిమెంట్ చదివి వినిపించడం జరుగుతుంది. బాబు నీకు ఫలానా కేసులో నీకు ఇంత రోజులు ఇక్కడ ఉండాలి, ఈ కండిషన్స్లో ఉండాలి, నీ రైట్స్ ఇవి, నీ బాధ్యతలు ఇవి అని చెప్పి వాళ్ళకి కావాల్సిన బేసిక్ సోప్స్ కానీ ఫస్ట్ కిట్ ఇచ్చేస్తాం వాళ్ళకి. హోమ్ ఓరియంటేషన్ తర్వాత వాళ్ళకి కిట్ ఇస్తాం. కిట్ ఇచ్చిన తర్వాత వాడు ఒకవేళ అంటే ఇక్కడ మీరు అన్నట్టు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇండివిజువల్ బేస్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. వానికి ఒక ఫార్మల్ బిలో 14 years అయితే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద కంపల్సరీ ఎడ్యుకేషన్లో పిల్లోని స్కూల్లోనే పెడతాం. వాడు 5th class డిస్కంటిన్యూ అవుతున్నాడు. బ్రిడ్జ్ కోర్స్ లాగా ఒకటి పెట్టి వాడు ఎక్కడ సూట్ అవుతాడు, ఏ క్లాస్లో సూట్ అవుతాడు, ఆ క్లాస్లో మనకు రెగ్యులర్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ 4 teachers, వాళ్ళని అప్పచెప్తాం. సో ఇందాక మేము చూసాము ఇక్కడ పెట్రోల్ పంప్లో కూడా కొంతమంది వర్క్ చేస్తున్నారు. 18 years వాళ్ళకి అక్కడ వర్క్ చేపిస్తున్నారు అంటున్నారు కదా, వాళ్ళది ఏంటి? అంటే లైక్ 18 years తర్వాత బయటికి వెళ్ళిపోవచ్చా, లేదంటే ఇక్కడ వర్కింగ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇక్కడ? అంటే యాక్చువల్గా పెట్రోల్ పంపు మా డిప్యూటీ డైరెక్టర్ అండ్ మా కమిషనర్ గారు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారంటే 17 years పైబడిన పిల్లలు ఎవరైతే రిలీజ్కి దగ్గర ఉంటారో, మరి దాదాపు మనకు మ్యాక్సిమం పీరియడ్ 3 yearsకి వస్తారు ఇక్కడికి. ఎవరైతే 2 years 2.5 years దాటిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయే ముందు చాలా డిస్టర్బ్డ్ ఉంటారు. 2.5 years ఇక్కడ ఉండి బయటికి పోయిన తర్వాత మా లైఫ్ ఏంది. ఇంకోటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళకి ఎవరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. మల్టిపుల్ అఫెన్సెస్లో రావడము, ఆ సొసైటీలో వీళ్ళకి ఆ బస్తీలో చెడ్డ పేరు ఉండడము, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు మళ్ళీ క్రైమ్కి వస్తున్నారు. సో మేమేం చేసినామంటే అట్లాంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి 17 years ఎబోవ్ ఉన్న పిల్లలు ఎవరైతే రిలీజ్కి దగ్గర ఉంటారో, ఇంకొక 6 monthsలో రిలీజ్ అవుతారో వాళ్ళని మనం ఏం చేస్తున్నామంటే పెట్రోల్ పంప్లో పని చేయించడం జరుగుతుంది. వాళ్ళకి పర్ డే మనం ఏంటంటే వాళ్ళు ఇన్మేట్స్ ఇక్కడే ఉంటారు, మార్నింగ్ వెళ్ళిపోతారు, 6కి వెళ్ళిపోతారు, అక్కడ పని చేసుకుంటారు. పర్ డే 150 rupees మనం వాళ్ళకి ఇస్తాము. సో ఎవ్రీ మంత్ 4,500 rupees వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి. సో టార్గెట్ ఏంటంటే వాడు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి వాని అకౌంట్లో ఒక 30,000 rupees ఉండాలి. ఆ 30,000తో వాడు ఏంటంటే వానికి రిక్వైర్మెంట్ కోసం మళ్ళీ దొంగతనం చేయాల్సిన అవసరం ఉండదు. ఆ 13,000 ఏదో విధంగా అతనికి యూజ్ అవుతుంది. సో ఆ పర్పస్తో మనం ఐడెంటిఫై చేసి ఆ పిల్లల్ని అక్కడ పెట్టడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి, అక్కడ పని చేసిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే సస్టైన్ కాలేరో, అక్కడ ఆ ప్రెషర్కి ఫ్యామిలీ రిలేషన్ సరిగ్గా లేక మేము అక్కడ ఉండలేము అనుకున్న పిల్లల్ని కూడా మేము ఫాలోఅప్ చేస్తాం. వాళ్ళని చేసి నువ్వు వెళ్ళిపోయినావు, అది ఎట్లుందిరా, అక్కడ సెట్ అయినావా, జాబ్ వచ్చిందా, రాకపోతే యూ కమ్ బ్యాక్ అగైన్. అట్లాంటి పిల్లలకు మనం ఏం చేస్తున్నామంటే సపరేట్ అకామిడేషన్, బయట పెట్రోల్ పంప్లోనే సపరేట్ రూమ్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడే తింటారు, అక్కడే పడుకుంటారు. సో వాళ్ళకి మనం 13,500 రూపాయలు ఇస్తున్నాం. సో ఇప్పటికీ దాదాపు ఒక 18 మంది పిల్లలు అట్లా రిలీజ్ అయ్యి వెళ్ళిపోయి వచ్చిన పిల్లలు
వచ్చినారు, ఒక 2 నెలలు 3 నెలలు పని చేసుకున్నారు, ఒక 50,000 జమ కాగానే మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. సో ఇట్స్ రొటీన్ ప్రాసెస్. ఇక్కడికి ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? బయట నేను 10th క్లాస్ స్టడీ చేస్తుండే. ఫ్రెండ్స్ అందరూ సిగరెట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, గంజా ఇవన్నీ తాగుతుండే. వాళ్ళ వెంబడి నేను కూడా వెళ్ళి బైక్ థెఫ్ట్, ఇంకా 380 ఇట్లాంటి దొంగతనాలు చేస్తూ ఉంటుండే. ఇలా ఫ్రెండ్స్తో నేను నా లైఫే పోగొట్టుకున్నా. ఇక్కడికి వచ్చినాక 1 year శిక్ష చేసారు జడ్జిమెంట్. ఇక ఫ్రెండ్స్ ఎవరు రావడం మానేసారు, ఫ్రెండ్స్ ఎవరు కడవడానికి రావడం లేదు, ఇంట్లో తప్ప ఇంకెవరు వస్తలేదు. నాకు అప్పుడు అర్థమైంది, ఫ్రెండ్స్ ఎంజాయ్కే వస్తారు, పనికి చదవడానికి ఇవ్వడానికి వస్తారు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇంట్లో తప్ప ఇంకెవ్వరు రారు. ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? అంటే ఇక్కడికి వచ్చినప్పుడు నీకు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడికి వచ్చినప్పుడు మెంటల్లీ డిస్టర్బ్ అవుతుంది, నేను ఎందుకు చేసినా, అసలు ఎందుకు వచ్చినా అని. దాని తర్వాత అలవాటు కొద్దిగా అలవాటు అవుతుండే. మనకు తగ్గట్టు టైమింగ్, ఏ టైమింగ్లో ఏం చేయాలన్నట్టు. పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం, వేకప్ గీపప్ అన్నీ తయారై స్కూల్కి వెళ్తుండే. ఇంటర్మీడియట్ 2nd year కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నాది వీవింగ్ నేర్చుకుంటున్నా సెక్షన్లో, మ్యాట్స్ తయారు చేయడం. ఏమేమి చేస్తావు ఇక్కడ, ఏమేమి నేర్చుకుంటున్నావు? అంటే వీవింగ్తో పాటు ఇంకా స్పోర్ట్స్లో కూడా ఏమైనా ఆడుతున్నావు? స్పోర్ట్స్లో వాలీబాల్ ఆడుతుండే. బయటకి తీసుకెళ్తా అనే ఛాన్స్లో జర చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది మా టీంకి, అందుకు తీసుకెళ్ళలేకపోయారు. థింకరింగ్ ల్యాబ్ వస్తుండే, థింకరింగ్ ల్యాబ్ నేర్చుకున్నా. HTML నేర్చుకున్నా థింకరింగ్ ల్యాబ్లో. ఒక వెబ్సైట్ ఎట్లా తయారు చేయాలన్నది, వెబ్సైట్ గిట్లా తయారు చేస్తాం. నిన్నటి దాకా బాస్కెట్బాల్ వచ్చింది, అది కోచింగ్ ఇస్తున్నారు. 1 week అయింది స్టార్ట్ అయ్యి, అది నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నావు, ఎలా వచ్చావు ఇక్కడికి? 1 years అయింది సార్ వచ్చింది. బయట పని చేస్తే పట్టుకొచ్చారు. మాకు ఏం వర్క్ చేసేటప్పుడు మీరు బయట? మెకానిక్ షాప్లో పని. మా అమ్మ వదిలేసి 2 years అయింది. అయితే ఇక పని చేస్తే బయట పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ మా చుట్టారు ఎవరు అంటే అంతా మొత్తంకి వదిలేసారు. దాని తర్వాత మాకు సార్ చెప్పింది, ఇక్కడ మంచి లైఫ్ ఉంటుంది నీకు, ఇక్కడ నేర్చుకో, ఏమైనా ఇక్కడనే ఉండు 2 years ఏమైనా నేర్పిస్తా అని నేర్పించాను ఆర్చరీ. దాని తర్వాత సరే సార్ అని ఇక్కడనే ఉంటున్నాను. ఆర్చరీ నేర్చుకొని 1 year అవుతుంది కదా, ఈ 1 yearలో నేషనల్స్ కూడా వెళ్ళినావు, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపించింది. ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేసినావా అట్లా పోతా అన్నంత దూరం? అట్లా అయితే చేయలే, నేను స్టేట్ లెవెల్ ఆడినాను. స్టేట్ లెవెల్ ఆడినావు, నెక్స్ట్ నేషనల్స్ వెళ్తావు? ఎస్. మనం ప్రజెంట్ సైదాబాద్లోని జూనియర్ హోమ్లో ఉన్నాము. ఓవరాల్గా స్టేట్ వైడ్గా 7 ఉంటే అందులో ఇదొకటి. ఇక్కడ దేంట్లో ట్రైనింగ్ ఇస్తున్నారు, ఒకసారి తెలుసుకుందాం. సార్, పిల్లలకి హ్యాండ్లూమ్తో పాటు స్పోర్ట్స్లో కూడా యాక్టివిటీస్లో మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు విన్నాము. ఏ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ట్రైనింగ్ ఇస్తున్నారు? మా దగ్గర క్యారము, చెస్, క్రికెట్, ఫుట్బాల్, ఆ తర్వాత షటిల్ బ్యాడ్మింటను, ఆ తర్వాత మన ఈ ఆర్చరీ అనేటువంటిది యాక్చువల్గా నా యొక్క టైంలో వెన్ ఐ వాజ్ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ డిపార్ట్మెంట్లో, డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు నాకు ఉండే ఒక పిల్లలు అనుకుని, పిల్లలు అంటే జీల్, పవర్, వాళ్ళ దగ్గర ఎనర్జీ బాగుంటుండే. అందువల్ల నాకు గేమ్ ఉండే. నా మిత్రుడు ఇక్కడ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు గుప్తా గారు ఉన్నారు. అని చెప్పిన ఏదైనా కూడా మనం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం. ఏమంటే పిల్లల దాంట్లో పట్టుదల బాగుంది వాళ్ళ అది. అయితే ఏం చేద్దామా అంటే, నేను ఇటువంటిది మనం ఆర్చరీ అకాడమీ తీసుకొద్దాం అని అంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు కోచ్, అతను మన తెలంగాణ స్పోర్ట్స్ దాంట్లో ఆర్గనైజేషన్లో చేస్తే అతనితో మాట్లాడితే తీసుకొచ్చారు. ఒక మన కోచ్ ఉంది అమ్మాయి, హేమలత యాదవ్ అని, ఆమె యూత్ ఒలింపిక్స్లో 7th ర్యాంక్ హోల్డర్ అమ్మాయి. ఇంకా కంపౌండర్ రికార్డు ఉంది, దాన్ని కూడా మేము మా సెక్రటరీ గారికి చెప్పాము. వాకటి కరుణ గారు IAS ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, డైరెక్టర్ జూనియర్ కాంతి శ్రీ గారు IAS ఉన్నారు. వారు చెప్పాము, వారు కూడా అరేంజ్ చేస్తున్నారు. అంటే వరల్డ్లో ఎక్కడ లేదు ఆర్చరీ అకాడమీ, ఎక్స్క్లూసివ్ ఫర్ జూనియర్స్ అని. పెట్రోల్ పంప్ కూడా లేదు ఇక్కడ కూడా. ఆ విధంగా హ్యాండ్లూమ్ కూడా ఎక్కడ లేదు. మా పిల్లలకు మీరు చూశారు గర్ల్స్ హోమ్లో కూడా ఏమేమి చేస్తున్నారు అనేటువంటి మీరు అన్నీ చూశారు. ఇవి అంటే పిల్లలకు మేము ముందు ఏదైనా వేరే క్రైమ్ దాంట్లో కాకుండా ఇక్కడనే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చాము. 100% మేము దాంట్లో సక్సెస్ అవుతున్నాము. మాకు గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు కూడా సహకరిస్తున్నారు, మా స్టాఫ్. ఇది టీమ్ ఎఫర్ట్. మనం చూసుకుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది. సో వాళ్ళని ఏ స్పోర్ట్కి ఎవరిని ఎలా చూజ్ చేస్తున్నారు? నా బ్యాక్గ్రౌండ్ స్పోర్ట్స్ కాబట్టి నాకు ఐడియా ఉంది వాళ్ళ సైకాలజీ. ఎందుకంటే నా ఎంఫిల్ నేను సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ చేసిన, PhD సైకాలజీ చేశాను. కాబట్టి నేను రాగానే పిల్లలకు మా స్టాఫ్ ఉన్నారు, ఇక్కడ హెడ్ మిస్ట్రెస్ గారు, నాగేశ్వర గుప్తా గారు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చిన పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. ఒక 15 రోజుల దాకా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చూస్తారు, ఏ విధంగా ఉన్నారు, ఎడ్యుకేషన్ బాగుంటుందా, స్పోర్ట్స్లో బాగుంటుందా. అంటే ఎడ్యుకేషన్లో ఉంది కాదంటే మా దగ్గర. కానీ ఇప్పుడు మా దగ్గర 10th క్లాస్ వచ్చింది, 10th దాకా 400 మంది పిల్లలు పాస్ అయ్యారు. ఇంటర్మీడియట్ కూడా సెంటర్ స్టార్ట్ అయింది మాకు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత CM గారు మాకు ఇచ్చారు ఇంటర్మీడియట్, అది కూడా స్టార్ట్ చేశారు మాకు.
ఆ ఇంటర్మీడియట్లో కూడా దాదాపు మనం 12 మంది పిల్లలు పాస్ అయ్యారు దాంట్లో. అయితే ఎడ్యుకేషన్తో సహా ఎడ్యుకేషన్ వితౌట్ రిక్రియేషన్ దట్ ఈస్ హాఫ్ ఎడ్యుకేషన్ అని ప్రాబబ్ ఉంది. ఆ ప్రాబబ్ వల్ల మేము అందువల్ల ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ ఆడేది ఉంది. ఇది మా దగ్గర ఉన్న అబ్బాయి ఒకడు అతను హైకోర్టు లాయర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు అట్లా దుబాయ్లో శివశంకర్ అనే అబ్బాయి క్రూజ్లో ఉన్నాడు అక్కడ. ఇది చాలా మంది మా దగ్గర ఉన్నారు. సో స్టేట్ వైడ్గా 7 ఉన్నాయి అంటున్నారు సార్. సో దాంట్లో ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు ఇప్పుడు ఎంతమంది? చూడండి మన టోటల్ హోమ్స్లో చూడండి మొత్తం మాకు 7 హోమ్లు. 7 హోమ్లో ఈరోజు యాజ్ ఆన్ టుడే 240 మంది పాపులేషన్ ఉంది పిల్లలది. దాంట్లో 60 మంది అమ్మాయిలు ఉన్నారు, మిగతా 180 ఆల్మోస్ట్ ఆల్ ఈ బాయ్స్ ఉన్నారు. ఇది ఓవరాల్గా అంటే మొత్తం స్టేట్లో ఉన్న 7 జూనియర్ హోమ్స్లలో ఇటు ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్లో కూడా అంటే ఆర్చరీ కావచ్చు, బాస్కెట్బాల్, వాలీబాల్ ఇవన్నిటిలో కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. కొంతమంది అయితే ఇప్పటివరకు మన దుబాయ్లో కూడా ఒక జాబ్ చేస్తున్నారు. ఇటు హైకోర్టులో కూడా అడ్వకేట్గా ఉన్నామంటున్నారు. కెమెరామెన్ బాలుతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.